యాహ్! ఇదంతా చెప్తుంది ఓకే. పెద్ద తగ్గినట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నట్టయితే అనుకోవద్దు. నేను ఇంకా లావుగానే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు. అయితే ఒక ఫ్రెండ్‌గా, మీ అమ్మాయిగానో, మీ కూతురుగానో, మీ చెల్లిగానో, మీ అక్కగానో చిన్న నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నా అనుకోండి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్సో, నా ఫ్రెండ్స్ కజిన్సో నేను బాగా తెలిసినోళ్ళు కూడా ఎలా తగ్గాను అనే క్వెషన్ మార్క్ చాలా మందికుంటది. సో, తెలుసుకోవాలి. వాళ్ళు గూడా తగ్గాలనేదే నా ఉద్దేశం. చాలామందికి ఏంటంటే వాళ్ళు తగ్గిపోయిన తర్వాత పక్కనోళ్ళు ఎవరికీ చెప్పరు. ఎందుకంటే, అమ్మో! ఎదురోళ్ళు బాగుపడిపోతే ఎట్లాగా నా మైండ్‌సెట్ అది కాదు. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి నేను ఇవాల్టికి ఐఎమ్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ అంటే కొంత నాలెడ్జ్ ఏదో గెయిన్ చేసుకున్నాననేది నా ఫీలింగ్. ఆ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అనే ఉద్దేశం అంతే. 120 కేజెస్ దాటిన తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వరు. నేను పిల్లలతో చాలా సఫర్ అయ్యాను హాస్పిటల్స్ బిల్స్ దగ్గర. నేను ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కడదామని పిలిచినప్పుడు నాకు ఇన్సూరెన్స్ రాదన్నారు. రాది అన్నప్పుడు నా పిల్లలకి నాకు కలిపి రాదన్నప్పుడు ఆ ఎక్స్‌పెన్స్ ఎంతయిందో తెలుసా? నాకు ఒక్కదానికే 20,000 దాకా వెళ్ళింది. ఆ ఎక్స్‌పెన్స్ పెట్టుకునే బదులు నువ్వెందుకు నీ మీద నువ్వు పెట్టుకుని వెయిట్ లాస్ ఎందుకు చేసుకోలేకపోతున్నావు అనే మైండ్ సెట్ చాలా ఎక్కువైపోయింది. ఇది ఎట్లా ఉందంటే నాకు ఆల్రెడీ లోపల ఒక అగ్గు మండుతా ఉందనమాట వెయిట్ గురించి. ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి దాని మీద కృష్ణాయిలు చిమ్ముతా ఉందనమాట. సో, ఆ జీల్ అనేది ఆ తగ్గాలి అనే విషయం అనేది అట్లాగా పెరుగుతూ వెళ్ళింది. సో, ప్రోటీన్స్ గురించి గానీ, మల్టీవిటమిన్స్ గురించి గానీ, ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నా, ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలి అనంటే నాకు కింద కామెంట్ చేయండి ఆర్ ఎల్స్ డీఎం చేయండి. సో, ఇన్ని వీడియోస్ ఇంత ఇదే టాపిక్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా వరకు అందరూ నాకులాగా హౌస్ హోల్డ్‌లో ఉండేవాళ్ళే. అందరికీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు చెప్తే అర్థం కాదనమాట. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కాదు, ఏమి కాదు. నేను మీకులాగే జస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే కదులుతూ వెనక్కొస్తూ తగ్గిన మనిషినే నేను కూడా. నా పిక్చర్స్ యాడ్ చేస్తే తెలిసేది ఇలా రౌండ్‌గా ఉండేదాన్ననమాట. ఇలా వచ్చింది. రెండోది ఏంటంటే మంచి అద్దం ఒకటి కొనుక్కోండి పెద్దది. రోజు వెళ్ళి వస్తూ ఉంటున్నప్పుడు మన బాడీ లూజ్ అవుతా ఉంటాయి డ్రెసెస్. అవి చూసుకోవడం ఇట్ గివ్స్ ద హై అనమాట. చాలా హై ఉంటది.